వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ శుభాకాంక్షలు. ఢిల్లీ స్కూల్ బాలికలతో రాఖీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సైనికులకు రాఖీ కట్టిన గవర్నర్ తమిళసాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్. ఐకాన్ స్టార్ తో ఓ రోజు గడిపిన ఇన్స్టాగ్రామ్ టీమ్. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారు. సెప్టెంబర్ 6న ఢిల్లీలో చేరతారని సమాచారం. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోదరి సోదరుల మధ్య బంధాన్ని చెప్పే రక్షాబంధన్ మన సంస్కృతికి ప్రతిబింబం. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్నేహాన్ని, సామరస్యాన్ని పెంచుతుందని భావిస్తున్నానని పోస్ట్ చేశారు. తన కార్యాలయంలో ఢిల్లీ స్కూల్ బాలికలతో ప్రధాని మోదీ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైనికులకు రాఖీ కట్టారు. రక్షాబంధన్ వేడుకల్లో 35 మంది సైనికులు, 25 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నర్ తమిళసై మాట్లాడుతూ తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని అన్నారు. రాజ్ భవన్ అనేక చరిత్రలను సృష్టిస్తుందని, ఈ రక్షాబంధన్ చంద్రుడి మీద కూడా జరుపుకుంటున్నామన్నారు. చంద్రుడితో పాటు సూర్యుడిని కూడా మనం చేరుకోబోతున్నామని, మన దేశంలో ఎన్ని విభిన్నతలు ఉన్నా మనమంతా ఒక్కటే అనే బంధం ఉందని అన్నారు. ఎకోసిస్టమ్ గురించి ఆలోచించి మంచి పనులు చెడ్డ పనులు a very good program which is conducted in Raj Bhavan. When Ajay Mishra ji told, for the past 40 years we have not seen such program in this Raj Bhavan, now only we are seeing. This Raj Bhavan is for creating histories. So this is one of the history which we are creating. And my respects to Dr. Vivek Modi ji, Director CLC Sanskriti Foundation, Dr. W.G. Prasanna, Convener Sanskriti Foundation, Lieutenant General Ramachandra Rao, Seva Mandal, Ati Vishis Seva Medal, Major General Rakesh Manocha, Senapati Medal, Sri Ajay Mishra ji, Swami Venkateshwara Nanda ji, dear students from Sri Shankara Matriculation School, Chennai, for all. Okay. Ladies and gentlemen, all the other dignitaries who have assembled here, all the ex-servicemen, all the army personnel, and all my Red Cross members from all the districts. I am very proud of Telangana Red Cross because they are doing exemplary work, and my dear media friends and my dear Raj Bhavan staff, Parivar, and each and everyone assembled here. I am extremely happy to participate in this program. And Raksha Bandhan, it's a bandhan, it's a connection, bondage between brothers and sisters, not only brothers and sisters, with all the citizens, making a lovable bonding. And we are very proud that as the children of Bharat, the country, we are celebrating the Raksha Bandhan in the country, in this world now. But we can celebrate Raksha Bandhan even in the moon. So we have landed in the moon, Chandrayaan.
జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ తో ఇన్స్టాగ్రామ్ చేసిన ఓ స్పెషల్ వీడియో అదర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్స్టాగ్రామ్ టీమ్ ఐకాన్ స్టార్ తోనే ఉంది. ఇక ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీమ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ తో గడపడం విశేషం. ఈ వీడియోలో బన్నీ దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ముగిసే వరకు తాను ఏ పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు. సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిలిం సిటీలోని జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతో పాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్ ఇలా ఈ వీడియోలో చూపించారు. పుష్ప 2 సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు అంటూ ఈ వీడియోను ఇన్స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. ఇండియాలో అభిమానులు చాలా భిన్నం, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు, మీరు చూడాల్సిందే, దీనిని వర్ణించలేం అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో అన్నది అర్థమవుతోంది. Hi Instagram, Namaste. Welcome to Hyderabad, India. Today, I'm going to take you into the sets of Pushpa 2, The Rule. Before that, I'll actually take you home, where I start my chill morning. I try to wake up the most natural way possible. I'm very fortunate to have a beautiful garden. You know, this is the only time for myself, time to just set the intention of the day, and it's a very nice, calm morning with a lot of light. We need a lot of light to wake us up. Now it's time for coffee. Almost at 1 o'clock, I call home every day. Hi, Annie. This is the center of my universe. Well, we're entering one of the biggest studios in the world, Ramoji Film City. Fans in India is very different from the rest of the part of the world. You have to say it in real. I can't explain it. They play a huge part of my motivation because it's their love that actually makes me pushes my boundaries, and I want to make them really proud, make more proud and more proud. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి రావడం ఖరారైనట్లే. సెప్టెంబర్ 6న ఢిల్లీలో తుమ్మల జాయినింగ్ అవుతారని సమాచారం. రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతూ ఉన్నారు. సీఎం కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో తుమ్మల ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కూకట్పల్లి నుండి తుమ్మలని పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. అయితే తాను పాలేరులో పోటీ చేస్తానని తుమ్మల అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖా నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉప్పల్లో రింగ్ రోడ్ లోని ఇనుప చువ్వలతో ఇరుక్కున్న పిల్లి పిల్లను ట్రాఫిక్ పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. ఉప్పల్ కేవీ స్కూల్ సమీపంలోని క్యారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చువ్వలపైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, స్కూల్ పిల్లల సమాచారం మేరకు గత 3 రోజుల నుంచి అక్కడి నుండి పిల్లి దిగలకు అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ప్రాణాలకు తెగించి ఏమాత్రం భయపడకుండా పిల్లర్స్ పైకి ధైర్యంగా ఎక్కి అట్టి మూగజీవిని కాపాడాడు. దీంతో ట్రాఫిక్
చైర్పర్సన్ నారా భువనేశ్వరి కుప్పంలో సంజీవని ఉచిత వైద్యశాలను ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమను ఎన్నటికీ మరవలేనిదని ఆమె తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. భువనేశ్వరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాలతో భువనేశ్వరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Please open your place. Please just open up. Please, doctor, you won't sit at your place. Sit up there. Please go there. ఏంటంటే ఇప్పుడు మా ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల కోసం నిర్మించబడింది చంద్రబాబు నాయుడు ద్వారా. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇది ఆయన స్థాపించారు. మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు అంటారు, మానవ సేవే మాధవ సేవ, ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో ఈ ట్రస్ట్ మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇదే కాకుండా మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమాలు చేపట్టింది. మొదటిది విద్య, వైద్య, హెల్త్ క్యాంప్స్. ఇంకా ముందు ఎక్కడ హెల్త్ టు సే ఎనీ న్యాచురల్ డిజాస్టర్స్ అట్లా ఏమైనా ఉంటే కూడా మా ట్రస్ట్ ప్రభుత్వం కంటే కూడా ముందుంటుందని మేము చాలా గర్వంగా చెప్తున్నాను. ఇవాళ లోకేష్ హిందూ ఒడిశా మంగళగిరిలో హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేశారు, సంజీవిని అని. ఒకసారి నేను మా సిఇఓ గారికి అన్నాను, మనం కూడా ఎందుకు కుప్పంలో స్టార్ట్ చేయకూడదు, ప్రజలకి సేవ చేయొచ్చు కదా. నా ఫస్ట్ థాట్ కుప్పమే వచ్చింది. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు రమేష్ యాదవ్ తెలిపారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోని నాయకులు ఉత్తన్న, రవి, సురేష్ యాదవ్, గణేష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీవైపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2, 3 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2, 3 తేదీల్లో విజయవాడలో ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్ నందు 50,000 ఉద్యోగాల కల్పనకు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఘనత బీసీవై పార్టీకి చెందుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది డిగ్రీ పీజీలు, బీటెక్, ఎంటెక్లు చదివి ఉపాధి హామీ కూలీలుగా మారినటువంటి సందర్భంలో ఉన్నాం. ఎందుకంటే బయట దేశాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మన రాష్ట్రాలకు ఇళ్లకు చేరేటటువంటిది వాళ్ళ జీవితాలే ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం బీసీవై పార్టీ శ్రీకారం చుట్టింది. కాబట్టి దీనికి ఇంటర్ డిగ్రీ, పీజీ, ఎంటెక్, ఎంబీఏ చదివినటువంటి విద్యార్థులందరూ, యువకులందరూ కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని 2, 3 తేదీల్లో ఈ నిరుద్యోగ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా కంపెనీలు, పెద్ద కంపెనీలన్నీ కూడా ఒక 500 నుంచి 600 కంపెనీలు కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4.5 సంవత్సరం గడిచిపోయినా కూడా నిరుద్యోగులకి ఎటువంటి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా అనేక నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకి బ్రతకడానికంటూ బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో
అనేక కంపెనీల దగ్గర సెక్యూరిటీలుగా, వర్కర్లుగా చాలామంది ఉన్నత చదువులు చదివి కూడా ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ మాదిరిగా బయట రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి వాలంటీర్లని ఏ డిగ్రీ, పీజీ ఈ మాదిరిగా ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరిని వాలంటీర్లుగా 5,000 రూపాయలకు పనికి పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాలకు మాత్రం వాడుకుంటున్నారు. కానీ ఏ విధంగా ప్రజలకైతే ఉపయోగపడే విధంగా వాలంటీర్లు ఈరోజు లేరు. అదేవిధంగా బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ స్థాపించిన ఒక నెలలోనే ఈ ప్రతి నిరుద్యోగికి అవకాశం కల్పించే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంచుమించు 500 నుంచి 600 కంపెనీలు పిలిపించి 50,000 ఉద్యోగాలను అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెప్టెంబర్ అంటే రేపు నెల 2, 3 తారీఖుల్లో విజయవాడ నేషనల్ హైవేలో గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న హ్యాపీ రిసార్ట్స్లో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన గొల్లపూడి ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడీపై 28, 29, 30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడి తర్వాత వైసీపీ ఇసుక దోపిడీ గురించి టీడీపీ సేకరించిన ఆధారాలను మైనింగ్ డైరెక్టర్ కు చూపించి వైసీపీ చేస్తున్న ఇసుక దోపిడీ అరికట్టాలని వినతి పత్రాలను అందజేసే క్రమంలో అర్ధరాత్రి నుంచి గొల్లపూడి పోలీసులు ఆంక్షలు విధించారు. మైనింగ్ ఆఫీసర్ దగ్గరికి అనుమతి ఇవ్వాలి, మైనింగ్ ఆఫీసర్ దగ్గరికి అనుమతి ఇవ్వాలి, మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, మైనింగ్ ఆఫీస్కి వెళ్ళనివ్వాలి, మైనింగ్ ఆఫీస్కి. అంటే ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరో కూడా మైనింగ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఆ మైనింగ్ ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఎంత దోపిడీ చేస్తున్నారు, ఎందుకు ఎంత ఇసుక ఎత్తుకుపోతున్నారని అడిగే పరిస్థితి లేకుండా ఇబ్రహీంపట్నం పోలీసుల్ని మైనింగ్ డిపార్ట్మెంట్కి కాపలా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నిండా సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు. అవన్నీ కూడా తీసుకెళ్ళి కరకట్ట కమలాసనం ఎస్ఎఫ్టీ ఇక్కడ 10 రూపాయలు ఉంటే అక్కడ 20 రూపాయలు, 30 రూపాయలకి తాడేపల్లి చుట్టుపక్కల ఆ కరకట్ట కమలాసనం మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ బంధువులకి ఆ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తరలించాడు. ఓన్లీ మైనింగ్ ఆఫీస్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు పెట్టారంటే అక్కడ పోలీసులు అండగా ఉంటారు, కాపలా ఉంటారని చెప్పేసి. ఏంటి అరాచకం? ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేస్తే ప్రజలందరూ కూడా సహకరించారు. ఆనాటి బ్రిటిష్ హయాంలో పోలీసులు కూడా సహకరించారు. ఇప్పుడు మా ఎస్ఐ రవీంద్ర బాబు 24 గంటల ముందే ఇక్కడ నాకు కాపలా పెట్టిస్తాడు. ఎందుకు ఈ స్వామి భక్తి, ఎందుకు ఈ అత్యుత్సాహం? ఈ ఉద్యోగం రవీంద్ర బాబు ఇక్కడ కాబట్టి అవినిగట్లో చేసుకుంటాడు. మా మండల బుద్ధప్రసాద్ మధ్యకిచ్చి నీకు అక్కడ పని చేయనిస్తాడు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలను వివరించడానికి ఇబ్రహీంపట్నంలోని డిఎంజీ ప్రధాన కార్యాలయానికి వెళుతున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావుని పోలీసులు అడ్డగిస్తూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సహజ వనరులను దోచుకుని ప్రజలకు అందనంత ఎత్తులో పెట్టిందని, ఇసుకను వాళ్ళ ఇష్టానుసారంగా తవ్వుకొని అమ్ముకుంటూ ఇసుక రేట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కావాలి మేనేజ్ హోటల్ ఓపెనింగ్
వాడు భోజనానికి రమ్మన్నా బ్రేక్ఫాస్ట్ రమ్మన్నా సార్ బ్రేక్ఫాస్ట్ కనపడతారా అని చెప్పి వెళ్ళాడు. కనపడి అది ఇప్పుడే అది అందరూ వస్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఇసుక దోపిడీ విధానాల మీద ప్రశ్నించేందుకు మైనింగ్ వారి ఇక్కడికి వెళితే అక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. మేము అడిగేది ఏ సంస్థ మైనింగ్ చేస్తూ ఉంది, ఏ సంస్థ అమ్ముతూ ఉంది, మీరు ఒకవేళ అమ్మితే దానిపైన ఆథరైజేషను అమ్మే సంస్థ ఎవరు? ఇవాళ శాసనసభ్యులు మంత్రులు కూడా అందులో భాగస్వాములుగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళంతా కూడా దోచుకుంటూ ఉన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మేము అడిగేది మాకున్న వేబిల్లుల మీద టన్ను ఎంత అమ్ముతున్నారో రేట్ వేయట్లా, ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారో ఆ లారీకి అది కూడా వేయట్లా, ఎంత ఆదాయం వచ్చిందో కూడా అది కూడా వేయట్లా, ఏ సంస్థ వాళ్ళు అమ్ముతున్నారో అది కూడా వేయట్లా. మేము దాన్ని అడుగుతూ ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ మేము ఈడీ ఆఫీస్ దగ్గర విజయవాడలో మైనింగ్ శాఖ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటే పోలీసు వారు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మీరు మైనింగ్ కాడికి వెళ్తానికి ఆఫీస్కి వెళ్తానికి వీల్లేదు, ఆఫీస్కి వెళ్లకుండా ఉండాల్సిందేను అని చెప్పి పోలీసు వారు ఆంక్షలు విధించారు. వారు నోటీసులు కూడా ఇచ్చారు. ఇది మేము ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కడం ధర్మం కాదు. మేము నిలదీసి అడిగేది అక్రమ మైనింగ్ గురించి. అక్రమం మీరు చెప్పగలిగితే సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా హౌస్ అరెస్టులు చేసి ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తా ఉన్నాం. రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలోని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు జనసేన పార్టీ ద్వారా సాధ్యమని వెల్లడించారు. సీఎం జగన్ 10 పైసలు ఇస్తూ 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జనసేన ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గం నిర్వహిస్తాం. ఈరోజు 52వ డివిజన్లో కూడా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతం కూడా బలంగా ప్రచారం చేశాం. ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు, మార్పు రావాలి. ఈ పాలన వల్ల ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళ సంపాదనే కాదు, ఆడవాళ్ళు కష్టపడి పనిచేసినా కూడా గడవనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. పథకాల పేరుతో 10 పైసలు ఇచ్చి మా దగ్గర పన్నుల రూపంలో కానీ ఇతర ఛార్జీల భారంతో కానీ మా దగ్గర రూపాయి పావులు వసూలు చేసేటువంటి ఈ ప్రభుత్వం, ఈ భారం మోయలేకపోతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని భరించలేకపోతూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకు వద్దు అని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం ఈ ప్రాంతంలో మాకినవారి వీధిలో 4 మెట్లు కూడా బాగు చేయించలేనటువంటి పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఇంటికి ఇక్కడికి ఒక 300-400 మీటర్లు కూడా ఉండదు. అనేక సందర్భాల్లో చెప్పాం, కొండ ప్రాంత మెట్లు బాగు చేయించమని చెప్పాం. కనీసం 10 మెట్లకి బాగు చేయించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ శుభాకాంక్షలు. ఢిల్లీ స్కూల్ బాలికలతో రాఖీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సైనికులకు రాఖీ కట్టిన గవర్నర్ తమిళసాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్. ఐకాన్ స్టార్ తో ఓ రోజు గడిపిన ఇన్స్టాగ్రామ్ టీమ్. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారు. సెప్టెంబర్ 6న ఢిల్లీలో చేరతారని సమాచారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.